సినిమా మొదలవుతుంది మరియు మనం ఒక దుకాణంలో పనిచేసే జోనాథన్ అనే వ్యక్తిని చూస్తాము. చాలా గాఢంగా చూస్తున్న అతని దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు. అయితే జోనాథన్ అతనిని పెద్దగా పట్టించుకోలేదు. మనం జోనాథన్ గురించి మాట్లాడినట్లయితే అతను తన తల్లిదండ్రులకు దూరంగా ఒక ప్రత్యేక ఇంట్లో నివసిస్తున్న ఒక పిరికివాడు. అతను ఎవరితోనూ మాట్లాడడు. అతనికి ఎక్కువ మంది స్నేహితులు లేరు. అతను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడు. ఆ తర్వాత దుకాణాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు అంతకు ముందు అతని వైపు చూస్తున్న అదే వింత వ్యక్తి అతని వద్దకు వచ్చి దుకాణం కిటికీని కొడతాడు. ఆపై అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇది చూసిన తర్వాత జోనాథన్ కి ఏమీ అర్థం కాలేదు. అయినా సరే ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు అతను టీవీలో ఒక ప్రకటనను చూస్తాడు. అందులో మీరు ఒక అమ్మాయితో ఒక రాత్రి గడపవచ్చు మరియు ఆమెతో ఎక్కువ సమయం గడపవచ్చు అని చెప్పబడింది. అప్పుడు తెరపై అమ్మాయి నంబర్ కూడా ఇవ్వబడుతుంది. అమ్మాయి నంబర్ నోట్ చేసుకుంటాడు. అతను చాలా సంతోషించాడు. తనలాంటి వారి కోసమే ఈ కమర్షియల్ ను రూపొందించారని అనుకుంటాడు. ఇప్పుడు అతను స్క్రీన్ పై ఇచ్చిన నంబర్ కి త్వరగా కాల్ చేస్తాడు. మరోవైపు ఒక అమ్మాయి తన పేరు దిన అని చెప్పి మరుసటి రాత్రి తనను కలవమని చెప్పింది. మరుసటి రోజు జోనాథన్ తన పనికి వెళ్లినప్పుడు అతను చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత జోనాథన్ దినాను కలవడానికి బయలుదేరాడు. అతను ఒక ఇంటి బయట నిలబడి ఉన్న దినాను తనతో తీసుకువెళతాడు. ఇద్దరూ హోటల్లో భోజనం చేస్తారు. జోనాథన్ ముందు దిన చాలా సిగ్గుపడింది. జోనాథన్ ఆమెను తన ఇంటికి తీసుకువచ్చాడు. ఎక్కడికి వచ్చాక ముందుగా దిన స్కెచ్ వేస్తాడు. అప్పుడు దిన అతని వైపు చూడటం మొదలు పెట్టింది. దిన చాలా అందంగా ఉంది. జోనాథన్ తనను తాను ఆపుకోలేకపోయాడు. ఉదయం అయినప్పుడు జోనాథన్ తన మంచం మీద ఒంటరిగా ఉన్నాడు. దిన అక్కడి నుంచి వెళ్లిపోయింది. జోనాథన్ దీన్ని చాలా వింతగా భావించాడు. అతను త్వరగా తన దుకాణానికి వెళ్లి తన యజమానికి ప్రతిదీ చెప్పాడు. అతనికి మంచి స్నేహితుడు కూడా. ఇదంతా విని నవ్వడం మొదలు పెట్టాడు. గత రాత్రి నుండి నా శరీరం వింతగా మండుతోంది అని జోనాథన్ అతనితో చెప్పాడు. నాకు ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు. అతని యజమాని చెప్పాడు, నేను చెప్పేది విను, నువ్వు డాక్టర్ వద్దకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ నీ శరీరానికి నెమ్మదిగా వ్యాపిస్తుందని నేను అనుకుంటున్నాను. జోనాథన్ తన వైద్యుడి వద్దకు వచ్చి తనను పరీక్షించుకున్నాడు. వైద్యులు అతని శరీరానికి ఇన్ఫెక్షన్ ఉన్న చోట కొన్ని పరీక్షలు చేసి ఫలితం రావడానికి 2 రోజులు పడుతుందని చెప్పాడు. మీరు ఈ క్రీమ్ ను అప్లై చేసుకోమని చెబుతాడు. జోనాథన్ హాస్పిటల్ నుండి బయటకు వచ్చి మళ్లీ దీనకు ఫోన్ చేస్తాడు. కానీ ఫోన్ కలవదు. అతను తన ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే అది దిన ఇల్లు కాదని అక్కడ ఎవరో ఉన్నారని తెలుసుకుంటాడు. అతను చెప్పాడు, ఇది ఎలా జరుగుతుంది, నిన్న రాత్రి ఇక్కడ నుండి దినాను తీసుకెళ్లాను. జోనాథన్ ఇప్పటికీ ఆ వ్యక్తిని నమ్మలేదు. అందుకే అతను ఇంట్లోకి వెళ్లటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అతను జోనాథన్ వైపు చూస్తున్న కొంతమంది వింత వ్యక్తులు ఆ ఇంట్లో కూర్చోవడం చూశాడు. వాళ్ళని చూసి చాలా భయపడతాడు. అందుకే మళ్లీ తన ఇంటికి వచ్చాడు. ఈసారి మళ్లీ ఫోన్ చేస్తాడు. కానీ ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ ఇది దీనా నెంబర్ కాదు, మళ్లీ ఫోన్ చేయొద్దు అని చెప్తాడు. తరువాత జోనాథన్ గత రాత్రి డిన్నర్ చేసిన అదే హోటల్లో ఇప్పుడు దినాను చూడడానికి వెళ్తాడు. హోటల్లో కూర్చుని ఉన్న ఒక అమ్మాయి తన వైపు చాలా సేపు చూస్తూ ఉండడం జోనాథన్ గమనించాడు. కొద్దిసేపటి తర్వాత జోనాథన్ కి అతని యజమాని నుండి కాల్ వచ్చింది. అతను నువ్వు ఇబ్బందుల్లో పడతావు కాబట్టి త్వరగా నా దగ్గరకు రమ్మని చెప్పాడు. జోనాథన్ ఆలోచించకుండా తన ఇంటికి వెళ్లాడు. కానీ ఆ యజమాని ఇంట్లో చాలా నిశ్శబ్దం ఉంది మరియు ప్రతి చోటా చీకటి ఉంది. జోనాథన్ అక్కడికి చేరుకుని ఇంట్లో ఉన్న తన యజమానిని పిలవడం ప్రారంభించాడు. అప్పుడు అతను తన యజమానికి చెందిన గది నుండి ఒక శబ్దం రావడం వింటాడు. జోనాథన్ లోపలికి రమ్మని అన్నాడు. లోపలికి వెళ్లేసరికి ఒక్కసారిగా ఎవరో అతనిపై దాడి చేశారు. దానికి బదులుగా జోనాథన్ కూడా అతనిపై దాడి చేస్తాడు. ఆపై పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. అతను తన యజమాని ఇంట్లోకి ప్రవేశించి చంపడానికి ప్రయత్నించిన ఈ నేరంలో జోనాథన్ ను పట్టుకుని అతనితో పాటు తీసుకెళ్లాడు. ఇప్పుడు జోనాథన్ ని పరీక్షించిన ఒక వైద్యుడు కూడా పోలీసు స్టేషన్ కి వస్తాడు. నీ పరీక్ష నుండి మాకు ఏమీ తెలియలేదని మరియు గాయపడిన అతని యజమాని ఫోటోను కూడా అతనికి చూపిస్తాడు. ఇది చూసి జోనాథన్ ఇదంతా నేను చేయలేదు అని అంటున్నాడు. ఇప్పుడు జోనాథన్ తల్లిదండ్రులు మరియు యజమానిని పిలిచారు. జోనాథన్ మొదట నా ఇంటికి వచ్చాడు మరియు నేను అతనిని పిలిచినప్పుడు అతను నాపై దాడి చేశాడు. అతనే స్వయంగా ఫోన్ చేసి ఇంటికి పిలిచినా నేను ఇలా చేయలేదు అంటున్నాడు. అది విన్న యజమాని కాదు, జోనాథన్ అబద్ధం చెబుతున్నాడు. నేను అతనికి కాల్ చేయలేదు. మానసికంగా ఒంటరిగా ఉండడం వల్లే జోనాథన్ అస్వస్థతకు గురయ్యాడని అతని తల్లిదండ్రులు కూడా భావించడం ప్రారంభించారు. అందుకే అతని మంచి డాక్టర్ కి చూపిస్తారు. అక్కడికి వెళ్ళాక కూడా అతనికి వింత ఆలోచనలు మొదలవుతాయి. తనపై ఎవరో ఓ కన్నేసి ఉంచినట్లు అతనికి అనిపించింది. అప్పుడే తన చేతికి చాలా దురద వస్తోందని అనిపిస్తుంది. అతని శరీరంపై ఉన్న ఇన్ఫెక్షన్ ఇప్పుడు ప్రతి చోటా వ్యాపించింది. మరుసటి రోజు ఉదయం జోనాథన్ తల్లిదండ్రులు అతనిని ఇంటికి తీసుకువెళ్లారు. తద్వారా తన కొడుకును వాళ్లు చూసుకోవచ్చు అని. కానీ జోనాథన్ వారితో కలిసి జీవించడానికి ఇష్టపడలేదు. అతను తన అపార్ట్మెంట్ కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కానీ అతని తల్లిదండ్రులు
తల్లిదండ్రులు ఈ రాత్రి ఇక్కడే ఉండమని చెప్పారు. అతను రాత్రి తన మంచం మీద నిద్రిస్తున్నప్పుడు అతను మునిగిపోతున్నట్లు కలలు కంటాడు. కళ్ళు తెరిచి చూస్తే తన ఇంట్లో నీడ కనిపిస్తోంది. అది చూడగానే ఎవరక్కడా అని కేకలు వేస్తాడు. అప్పుడే అతని తల్లిదండ్రులు మేల్కొంటారు మరియు అతని తండ్రి మందు తాగమని మరియు నిద్రపోమని అతనిని బలవంతం చేస్తాడు. కానీ జోనాథన్ ఆ మందు వేసుకోవడానికి ఇష్టపడలేదు. తనకు పిచ్చి లేదని అందరికీ వివరించే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో అతను తన తండ్రిని కొట్టి కిటికీలోంచి బయటకు పరిగెత్తుతాడు. అయితే కాసేపటికి అతను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. నిద్ర లేవగానే సైకిల్ దొంగిలించి గ్యాస్ స్టేషన్ కు చేరుకున్నాడు. ఇక్కడ అతను ఒక పోస్టర్ ను చూశాడు. అందులో హోటల్లో అతనిని చూస్తూ ఉన్న అదే అమ్మాయి ఫోటో ఉంది. ఆమెకు దెయ్యాలు ఆత్మల గురించి తెలుసు అని పోస్టర్ మీద రాసి ఉంది. అందుకే జోనాథన్ పోస్టర్ తీసి దాని మీద రాసి ఉన్న అడ్రస్ కి చేరుకున్నాడు. అది హోటల్. అక్కడ ఒక రిసెప్షనిస్ట్ లేడీ కూర్చుని ఉంది. జోనాథన్ ఆమెకు పోస్టర్ చూపించి అమ్మాయి గురించి అడిగాడు. ఇది విన్న తర్వాత ఆమె అతనికి కర్మ మాయాజాలం గురించి కొన్ని విషయాలు తెలియజేస్తుంది మరియు అతనికి అమ్మాయి చిరునామా చెబుతుంది మరియు మీకు ఏమి జరుగుతుందో ఆమె మాత్రమే చెప్పగలదు అని చెప్పింది. నువ్వు ఆ అమ్మాయిని కలవాలి. జోనాథన్ కూడా త్వరగా ఆ చిరునామాకు చేరుకుని అతను కూర్చుని రిసెప్షనిస్ట్ లేడీ ఇచ్చిన పుస్తకాన్ని చదివాడు. కాబట్టి అతను మరియు మనం ఇక్కడ జోనాథన్ మంత్రగత్తెలచే వేధించబడుతున్నట్లు తెలుసుకుంటాం. ఆ సమయంలో అమ్మాయి కూడా అక్కడికి వచ్చి నిన్ను చేతబడి వెంటాడిందని చెప్పింది. వీరు దెయ్యానికి మద్దతు ఇస్తున్న కొంతమంది కల్ట్ వ్యక్తులు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తిని వారు తమ ఆహారంగా చేసుకుంటారు మరియు మీకు అదే జరిగింది. ఇప్పుడు మీ శరీరంలో నల్లటి తీగ నల్లటి దారం అవుతుందని, దానిని మీ శరీరం నుండి తొలగించకపోతే ఆ దారమే దెయ్యం వచ్చి దాన్ని బయటకు తీసి చంపుతుందని డైనా అనే అమ్మాయి మీకు మంత్రం వేసింది. ఆమె చెప్పేదంతా జోనాథన్ కు జరిగిందని నమ్ముతారు కాబట్టి ఆమె అతనికి కత్తిని ఇస్తుంది. జోనాథన్ ఆ కత్తిని తన చేతిపై కోసుకుని మరియు అతను ఆ నల్లటి దారాన్ని బయటకు తీస్తున్నప్పుడు అది అతనికి చాలా బాధ కలిగిస్తుంది మరియు ఈ నొప్పి కారణంగా అతను ఆ దారాన్ని అక్కడే వదిలేశాడు. అది అతనికి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఉదయం జోనాథన్ అదే స్థలంలో ఉన్నాడు. అతను మొదట్లో చూపించిన వ్యక్తి అక్కడే ఉంటాడు. కానీ అతనికి ఏమీ అర్థం కాలేదు. అక్కడి నుండి వెళ్లిపోతాడు. దారిలో దీనా ఇంట్లో చూసిన వ్యక్తిని చూస్తాడు. అతను తన ఇంటి నుండి వెళ్లిపోతాడు. దీనిని సద్వినియోగం చేసుకుని జోనాథన్ ఆ వ్యక్తి ఇంటి లోపలికి వెళ్తాడు. కానీ అతనికి అక్కడ కూడా ఏమీ కనిపించలేదు. అప్పుడు అతను పై నుండి ఒక శబ్దం వింటాడు. పైకి వెళ్లి చూసేసరికి చాలా దీనావస్థలో పడి ఉంది. ఆమె జోనాథన్ లాగానే ఉంది. ఆమె ఒక పెయింటింగ్ వైపు చూపిస్తుంది మరియు ఏదో వివరించడానికి ప్రయత్నిస్తుంది. ఆ పెయింటింగ్ లో దెయ్యం తన వేటను ఎలా చంపుతుందో చూపించారు. వాస్తవానికి ఇది దెయ్యాన్ని ఆరాధించే మరియు బలహీనమైన వ్యక్తులను వారి వేటగా మార్చే ఒక కల్ట్ మరియు దెయ్యం వారి శరీరంలో నల్ల తీగలను సృష్టించి మరియు దెయ్యం ఆ మనిషిని చంపి తన ఆకలి తీర్చుకుంటుంది. మరియు వారు మొదట దినాను తమ వేటగా మార్చుకున్నారు మరియు దీనా జోనాథన్ ను కలిసినప్పుడు ఈ విషయాలన్నీ అతన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయి. ఆ మతానికి చెందిన వ్యక్తులు తిరిగి వచ్చారు కాబట్టి అతను తనతో ఒక కత్తిని తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు. ఆ వ్యక్తులు అతని ఎదురుగా వచ్చి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ జోనాథన్ అతనికి కత్తి చూపించి తన సైకిల్ తో పారిపోతాడు. ఇప్పుడు అతను తన యజమాని వద్దకు వచ్చి అతను విన్న మొత్తం సత్యాన్ని అతనికి చెప్పాడు మరియు జోనాథన్ మీరు చెప్పేది నిజం అని నేను అనుకోను, నీకు పిచ్చి పట్టింది. అతను పోలీసులను పిలుస్తాడు. కాసేపటికి పోలీసులు కూడా వచ్చి పట్టుకున్నారు. కానీ ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు. వారు అతనిని తమతో తీసుకెళ్లారు. కొన్ని రోజుల తర్వాత జోనాథన్ మానసిక ఆశ్రమానికి మార్చబడ్డాడు. ఎందుకంటే అతని మానసిక పరిస్థితి మరింత దిగజారిందని అందరూ భావించారు. రోజురోజుకు జోనాథన్ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఎందుకంటే అతను ఇప్పుడు ఆసుపత్రి మొత్తంలో నల్ల తీగ గొలుసును చూశాడు. అతను అతన్ని చూసి ఒక గదికి చేరుకుంటాడు. అక్కడ అతను ఆరాధనలో సభ్యుడైన నల్ల టోపీ ధరించిన వ్యక్తిని చూస్తాడు. మరియు మీరు మా దెయ్యం వద్దకు వెళ్లబోతున్నారని అతను జోనాథన్ తో చెప్పాడు. ఇది విన్న జోనాథన్ బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. ఆసుపత్రి నుండి ఒక వ్యక్తి అతని వద్దకు వస్తే అక్కడ ఎవరూ లేరని చూశాడు. ఒంటరిగా అరుస్తున్నది జోనాథన్ మాత్రమే. అతన్ని తీసుకుని విశ్రాంతి తీసుకోమని జోనాథన్ తో చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత హాస్పిటల్లోని వారందరూ తమ పనిలో బిజీగా ఉన్నప్పుడు జోనాథన్ ఆసుపత్రి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆసుపత్రి స్టాఫ్ అతన్ని చూశారు. అతన్ని పట్టుకుని ఇంజెక్షన్ ఇస్తారు. స్పృహలోకి వచ్చేసరికి కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. అప్పుడు అతను తన వద్దకు వచ్చి దెయ్యాన్ని చూస్తాడు. అతను చూడటానికి చాలా భయపడ్డాడు. అతను జోనాథన్ మీదికి వచ్చి జోనాథన్ బాధపడుతున్న అతని శరీరం నుండి నల్ల తీగను లాగడం ప్రారంభించాడు. మరియు అదే బాధలో అతను మరణిస్తాడు. ఉదయం నర్సు అతని గదికి వెళ్లినప్పుడు ఆమె చనిపోయిన జోనాథన్ ను చూసి భయపడి అందర్నీ అక్కడికి పిలిచింది. జోనాథన్ చేతిలో అదే కత్తి ఉంది. ఆ అమ్మాయి అతనికి ఇచ్చిన కత్తి. అతను దెయ్యం గురించి నిజం చెప్పాడు మరియు కల్ట్ వ్యక్తుల గురించి చెప్పాడు. అతన్ని ఎవరూ నమ్మలేదు.
కాదు మరియు అతను చంపబడ్డాడు. ఆ తర్వాత రోడ్డుపై లిఫ్ట్ అడిగే మరో అమ్మాయిని ఈ కథలో చూస్తాం. ఆ తర్వాత కారులో కల్ట్ వ్యక్తులను చూస్తాము. వారు అక్కడ నుండి ఆ అమ్మాయిని తీసుకువెళ్తారు, అంటే ఆ కల్ట్ వ్యక్తుల తదుపరి వేట ఈ అమ్మాయి అని అర్థం. సినిమా కథ కూడా ఇక్కడితో ముగుస్తుంది. మా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోని పూర్తిగా చూసినందుకు మా ఛానల్ తరపు నుండి మీకు ధన్యవాదములు.